మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు ఈశ మామేతి పాండవ. శుభం. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యశ మామేతి పాండవ. శ్రీమద్భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశం. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యశ మామేతి పాండవ. శుభం. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యశ మామేతి పాండవ. శ్రీమద్భగవద్గీత. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా అర్జునునకు గీతోపదేశము చేసినారు. విశ్వరూప సందర్శన యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్లోకభావము. అర్జున, కర్తవ్య కర్మలన్నింటినీ నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, నా యందు భక్తి శ్రద్ధలు కలవాడును, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణి యందును ఏమాత్రము వైరభావము లేనివాడును అయిన పరమభక్తుడు మాత్రమే నన్ను పొందగలడు అని విశదపరచినారు. శుభం. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యశ మామేతి పాండవ. శుభం. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యశ మామేతి పాండవ. ఇక్కడ మనము ఒక ప్రత్యేకమైన అంశమును గమనించిన ఎడల భగవంతుని ఎవడు పొందగలడు? దైవ కార్యములను ఆచరించువాడు, దైవమునే పరమ ప్రాప్యముగా నెంచువాడు, దైవ తత్పరుడైయుండువాడు, దైవభక్తుడు, సంగరహితుడు, సర్వభూతదయ కలవాడు, ఇట్టివాడు భగవంతుని పొందగలడు. దీనిని బట్టి భగవత్ ప్రాప్తికి ఉపాయము లేవని స్పష్టమగుచున్నది. దైవ కార్యములను ఆచరించుట, దైవమునే పరమ ప్రాప్యముగా నమ్ముట, దైవ తత్పరుడయ్యుండుట, దైవభక్తి కలిగియుండుట, సంఘరాహిత్యమును అవలంబించుట, సర్వ ప్రాణులయందు దయా వైరములేని భావము కలిగియుండుట అని విశదమైనది. శుభం.